ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రి శ్రీనివాస ప్రభువు శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుని వలె అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులందరినీ అనుగ్రహిస్తారు. వేగానికి అశ్వం ప్రతీక. అనాదిగా అశ్వం వాహనంగా ఉన్నది. ప్రయాణాలకే గాక రథాలకు అశ్వాలను కట్టి నడిపేవారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వం. అమృతం కోసం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుండి ఉచ్చైశ్రవం అనే పేరు గల అశ్వరాజం పుట్టింది. శ్రీ మహావిష్ణువు అవతారాలు 10 ప్రసిద్ధమైనవి ఉన్నాయి. వాటిలో చివరి అవతారం కల్కి అవతారం. కలియుగాంతంలో విష్ణు భగవానుడు కల్కి రూపం ధరించి ఖడ్గం చేతబోని అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారం శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు బోధిస్తున్నాయి. కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిజ్ఞంచ శ్రీనివాసం భజేనిశం అంటూ కలి కల్మషనాశకుడని శ్రీనివాసుని కల్కి రూపాన్ని పురాణాలు వర్ణిస్తున్నాయి. పద్మావతి శ్రీనివాసుల తొలిచూపుల వేళ, ప్రణయ వేళ, పరిణయ వేళ సాక్షిగా నిలిచినది అశ్వమే. వెంకటాచల మహాత్మ్యం శ్రీనివాసుని స్వరూపాన్ని చక్కగా వర్ణిస్తూ అశ్వాన్ని అధిరోహించిన స్వామివారు సాక్షాన్ మన్మథ మన్మధుడై కనువిందు చేస్తాడని వర్ణిస్తోంది. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియంత్రించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేస్తోంది. శ్రీవారు అశ్వవాహనారూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి అవతారాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండి నామ సంకీర్తన వంటి సాధనలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.